శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో 97వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 98వ సర్గను చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్క్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की జై. ఆ వానర రాక్షస సైన్యాలు రెండు కూడా పరస్పరం పోరాడుతూ ఎండాకాలంలో తటాకాలు ఎలా ఎండిపోతాయో అలా నీరు తగ్గినట్టుగా తటాకాల్లో వాళ్ళ సైన్యం కూడా తరిగిపోయింది. చనిపోయారన్నమాట చాలామంది. విరూపాక్షుణ్ణి చంపివేయటం, తన సైన్యం క్షీణించిపోవటం చూసిన రావణాసురుడు రెండింతలు కుపితురయ్యాడు. తన సమీపంలో ఉన్న మహోదరుణ్ణి చూసి, ఓరి మహోదరుడా, నా జయాశ ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉన్నది. నువ్వు ఇప్పుడు వెళ్ళి శత్రువుల్ని సంహరించాలి. అన్నం తింటున్నందుకు నా రుణం తీర్చుకో. చక్కగా యుద్ధం చేసి నాకు ప్రత్యుపకారం చెయ్యి అని రావణాసురుడు చెప్పాడు. అలా నేను చెప్పి మహోదరుడు మహాసైన్యంతో వెళ్ళాడు. భయంకరమైన వానర సైన్యంలో చొరబడ్డాడు. పెద్ద పెద్ద రాళ్లతో రాక్షసులని కొట్టి చంపేస్తున్న వానరుల మీద వాడు బాణాలు వదిలి వాళ్ళ కాళ్లను, చేతుల్ని, తొడలను తెగ నరికాడు. మహోదరుని చూసి రాక్షస యోధులు ధైర్యం తెచ్చుకున్నారు. మరింత విజృంభించారు. వానర యోధులను కొట్టడం మొదలుపెట్టారు. ఆ రాక్షస వాళ్ళ దెబ్బలకు తట్టుకోలేక వానర యోధులు కొందరు అటు ఇటు పరిగెత్తున్నారు. కొందరేమో సుగ్రీవుడిని ఆశ్రయించారు. అప్పుడు ఆ సుగ్రీవుడు ఆ మహోదరుణ్ణి చంపేయాలనుకొని ఒక పర్వతాన్ని ఎత్తి విసిరివేశాడు వాడి మీద. తన మీద వచ్చి పుడుతూ ఉన్న ఆ పెద్ద కొండని చూసి మహోదరుడు ఏమాత్రం కలవరపడకుండా బాణాలు వదిలాడు దాని మీద. ఆ బాణాలు తగిలి ఆ రాతి బండ ముక్కలైపోయింది. అవి గద్దల గుంపుల్లాగా నేల మీద పడ్డాయి. అలా అయిపోవటం చూసి సుగ్రీవుడు ఒక సాల వృక్షాన్ని పెకలించి ఆ మహోదరుడి మీద విసిరేశాడు. దాన్ని కూడా తన బాణాలతో ముక్కలు చేశాడు మహోదరుడు. ఇలా తను విసిరిన సాలవృక్షం రెండు వృధా అయిపోవటం చూచి కుపితురైపోయాడు సుగ్రీవుడు. పరిఘాయుధాన్ని చూశాడు. దాన్ని తీసుకుని గిరగిర తిప్పి మహోదరుడి యొక్క రథానికి కట్టిన గుర్రాలను కొట్టాడు. ఆ గుర్రాలు చచ్చిపోయాయి. ఆ రథం మీద నుంచి ఆ మహోదరుడు కిందకు దూకి గద తీసుకుని సుగ్రీవుణ్ణి ఎదిరించాడు. అలా ఒకరినొకరు ఎదుర్కొన్నారు. మహోదరుడు విసిరివేసిన గదాయుధం తన మీద పడకుండా సుగ్రీవుడు తన చేతిలో ఉన్న పరిఘాయుధాన్ని దాని మీదకి విసిరాడు. ఆ గదాయుధము, పరిఘాయుధము అంతరిక్షంలో, ఆకాశంలో ఒకదాన్నొకటి కొట్టుకుని నేల మీద పడిపోయాయి. అప్పుడు ఆ తేజోవంతుడైన సుగ్రీవుడు నేల మీద పడి ఉన్న మరొక ముసలాయుధాన్ని చూశాడు. ఇనుముతో చేసి బంగారంతో అలంకరించిన ఆ భయంకర ముసలాయుధాన్ని లేవనెత్తి మహోదరుడి మీద విసిరాడు. మహోదరుడు అప్పటికప్పుడు మరొక గదను అందుకొని ఆ ముసలాయుధం మీద విసిరేశాడు. ఆ రెండు కూడా మళ్ళీ ఒకదాన్నొకటి ఢీకొని నేల మీద పడిపోయాయి. తమ ఆయుధాలు విరిగిపోగానే వాళ్ళిద్దరూ కూడాను అగ్నిహోత్రాల్లాగా జ్వలిస్తూ ఒకరితో ఒకరు కలియబడి పిడికిళ్లతో గుద్దుకున్నారు. ఉభయులు కూడా నేల మీద పడ్డారు. పరాజయం అనేది ఎరగని ఆ ఇద్దరు వీరులు కూడాను మళ్ళీ లేచారు. ఒకరినొకరు పైకి లేవనెత్తి విసిరేసుకున్నారు. బాగా బాహుయుద్ధం చేసి అలసిపోయారు. అప్పుడు మహోదరుడు అక్కడ దగ్గరలో నేల మీద పడి ఉన్న
ఒక ఖడ్గాన్ని ఎద్దుతో చేసిన ఒక డాలుని తీసుకున్నాడు. ఆ మహోదరుడి కన్నా మరింత వేగవంతుడైన సుగ్రీవుడు అదేవిధంగా అక్కడ నేల మీద పడి ఉన్న మరొక ఖడ్గాన్ని డాలుని తీసుకున్నాడు. ఆ ఆయుధదారులు ఇద్దరు కూడా సంతోషంతో ఖడ్గాలు ఎత్తి పట్టుకున్నారు. అలా ఖడ్గాలు పట్టుకుని ఆ వీరులు ఉభయులు కూడా ప్రదక్షిణంగాను అప్రదక్షిణంగాను మండలంగాను ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ ఒకరినొకరు జయించే ప్రయత్నం చేశారు. ఆ సూర్యుడు, ఆ వేగవంతుడు, ఆ పరాక్రమ గర్వి మతహీనుడు మహోదరుడు తన ఖడ్గంతో సుగ్రీవుణ్ణి పొడవబోయి గురి తప్పి అతని చేతిలో ఉన్న డాలును పొడిచాడు. ఆ డాలుతో నాటుకొని పోయిన ఖడ్గాన్ని వెనక్కి లాగుకుపోతూ ఉండగా స్థిరస్త్రాణంతో చెవులకు పెట్టుకున్న కుండలాలతోటి దగదలాడుతూ ఉన్న మహోదరుడి శిరస్సును ఒక్కసారిగా సుగ్రీవుడు తన ఖడ్గంతో ఖండించాడు. తల తెగిపోయి మహోదరుడు నేలకూలాడు. అది చూసిన రావణాసురుడి సైన్యం అక్కడ నిలవలేకపోయింది. పరుగు వాళ్ళు సుగ్రీవుడు మహోదరుడిని చంపివేసిన సంతోషాతిశయంతో వానుల అందరితోనూ చేరి సింహనాదం చేశాడు సుగ్రీవుడు. దశగ్రీవుడి కోపం వచ్చింది. రాముడు సంతోషంతో తేజరిల్లాడు. మనోవ్యాకులంతో రాక్షస వీరుల ముఖాలన్నీ కూడా వెలవెలపోయాయి, భయపడ్డారు. మహాపర్వతంలో ఒక భాగాన్ని పడగొట్టినట్లు సూర్యపుత్రుడు ఎదిరించనలవి గాని ఆ సుగ్రీవుడు మరి మహోదరుణ్ణి అంతకుముందు విరూపాక్షుని కూడా చంపాడు. ఈ మహోదరుణ్ణి జయించిన ఆ పరాక్రమంతో చూసి ఆకాశంలో ఉన్న సుర యక్ష సిద్ధ సమూహాలన్నీ కూడాను అలానే భూమి మీద ఉన్న ప్రాణికోట్లు అన్నీ కూడాను మెచ్చుకున్నాయి. ఇది 98వ సర్గ. రేపు మనం 99వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.